దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పరమగీతము 2వ అధ్యాయము 5వ వచనం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తితివి. ఆ నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తితివి. ప్రేమాతిశయముతో పరవశించుతిని, ప్రేమాతిశయముతో పరవశించుతిని. శాశ్వతమైనది నీ ప్రేమ యేసయ్యా, జీవితాంతము నీ ప్రేమను స్మరింతును ప్రియుడా, శాశ్వతమైనది. పరమగీతం 2వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం ఏంటంటే, నా మీద ప్రేమను ధ్వజముగా నెత్తితివి. ధ్వజముగా అంటే యెహోవా నిస్సి. ధ్వజము గజాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, గజము కాదు, ధ్వజాన్ని. ధ్వజము నా మీద ప్రేమను ధ్వజముగా నెత్తితివి, లేదా నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఇప్పుడు 5వ వచనం, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఎందుకు అంటే ఆమె అతని గురించి, అతని ప్రేమను గురించి, ప్రేమ చేత మూర్ఛిల్లుచున్నాను అంటే ఆ మూర్ఛ రోగం వచ్చినటువంటి వాడు కాళ్ళు, చేతులు లేదా మూతి వంకరపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ బాధపడే సమయంలో తాళాలు చేతిలో పెడితే మరి బాగుపడతాడు. అలాగుననే ఈ మూర్ఛ ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి అంటే మూర్ఛ రోగం అంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. లేదా యోహాన్ అంటున్నాడు, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె పడి తిని. కనుక ప్రేమ, మూర్ఛ రోగం వచ్చింది, మూర్ఛపోయాడు, ఆశ్చర్యపోయాడు. అదే ప్రేమాతిశయం లేదా ఆయన గుణాతిశయం, ఆయన బలాతిశయం. కనుక ప్రేమాతిశయము చేత నేనేమై ఉన్నానంటే మూర్ఛిల్లుచున్నాను. నా చేతిలో తాళాలు పెట్టాల్సిన పని లేదు. ద్రాక్ష పండ్లు అడలు పెట్టి నన్ను బలపరచుడి అనగా పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. అంతేకాదు గెత్సెమనే తోటలో ఆయన
ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు యేసు ప్రభువారిని బలపరిచాడు. కనుకనే ఆయన శిలువ మాను భుజాన పెడితే ఆయన బలంగా లాగుతూ ఉన్నాడు. కారణం, దేవుడు అంత బలము, అంత శక్తిని ఇచ్చాడు. నిజంగా రక్తం పోయినప్పుడు స్త్రీ ఎలాగైతే అన్కాన్షియస్లోకి వెళ్తుందో అలాగనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రక్తమంతా పోతూ ఉంటే నీరసంగా ఉన్నాడు, మూర్చపోయినట్టుగా నీరసంగా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమ చేతనే నేను మూర్ఛిల్లుచున్నాను. అంత ప్రేమను ధ్వజంగా ఎత్తెను. 4వ వచనం, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. అంత బలమైన, భారమైన, బాధ్యతతో కూడిన ఎత్తినప్పుడు నిజంగా ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. కనుక ఎవరికి బలం కావాలి అంటే ఇదిగో బలహీనతలో ఉన్న స్త్రీకి, అనగా రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఎన్నో తిప్పలు పడి వైద్యుని చేత ఇక ఏ ఆధారం లేకుండా యేసు ప్రభు వెళ్తుంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడుదుననుకొని, అవును, ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, రక్తధార కట్టెను. అప్పుడు బలపరచబడ్డాడు. యేసు ప్రభువారు బలపరచబడ్డాడు. అపోస్తలుడైన పౌలు, శీలయు వారు ప్రార్థించుచు కీర్తనలు పాడగా వాళ్ళని చాలా దెబ్బలు కొట్టారు, లోపల చెరసాల్లోకి వేశారు. నిజంగా వాళ్ళు నడుస్తుంటే పడిపోయే పరిస్థితిగా, మూర్చపోయినటువంటి రీతిగా ఉన్నప్పుడు నిజంగా వారి నోట దేవుని పాట ఉన్నప్పుడు వారిని దేవుడు బలపరిచాడు. పౌలు గారిని పౌలును శీలయును వారిని బలపరిచిన దేవుడు. ఈ ఉదయకాలం ఆయన బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు. కనుక బలహీనతలో బలం ఇచ్చేవాడు, ఆదరణ లేని వానికి ఆదరణ ఇచ్చే దేవుడు. ఆయన ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. కనుక ఈ సమయంలో మరి ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. నిజంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, అయితే ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుమో, అవును, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి అంటే ఇదిగో నేను నిజమైన ద్రాక్షావల్లిని. కనుక యోహాను సువార్త 15వ అధ్యాయం. కనుక ఈయన ఎవరిని బలపరుస్తున్నాడు? షూలామీతిని బలపరిచినట్లుగా ఇక్కడ యోహాన్ని బలపరుస్తున్నాడు, లేదా యేసుక్రీస్తును బలపరుస్తున్నాడు. తనదైన సంఘాన్ని, తన రక్తం ఇచ్చి కొనబడిన సంఘాన్ని బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఎలాగంటే తన కుడి చేతిని నా మీద ఉంచి, అవును, నా మీద
ప్రేమను ధ్వజముగా ఎత్తెను. అంటే నా మీద ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నా మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తెను. నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడైన అయితిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములు, దూతలు 7 సంఘములకు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఈ సమయంలో ఆయన ఏలియాతోటి ఒకసారి 2 సార్లు ఆయన మోకాళ్ళ మధ్య తన ముఖము ఉంచుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కారణం, రాజుల గ్రంథం 18వ అధ్యాయం 43వ వచనం లేదా 42. ఆహాబు భోజనం చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారదూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. ఈ రీతిగా ఇంతగా ప్రార్థన చేస్తున్న ఏలియా మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా 1 సారి, 2 సార్లు, 3 సార్లు అలాగా 7 పర్యాయములు చూడమని చెప్పాడు. అయితే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆయన ఏకాంతంగా, ఏకరీతిగా, ఏకతాత్పర్యంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్న సమయంలో నిజంగా ప్రార్థన చేసినప్పుడు ఎంతో నీరసం, ఎంతో మూర్ఛరోగం వచ్చినట్లుగా మూర్ఛిల్లును మూర్ఛపోతాడు. అలాగా ఏలియా, యోహాను, యేసుక్రీస్తు ఏమైపోయారంటే మూర్ఛపోయారు. కారణం ఏమిటి అంటే ప్రార్థన పట్టుదలగా, ఆసక్తిగా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో నీరసమై, ఎంతో మూర్ఛిల్లిన అనుభవం ఏలియా, యేసుక్రీస్తు, యోహాను పొందినట్లుగా చూస్తా ఉన్నాం. మోకాళ్ళ మధ్య తన నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఇంత భారభరితమైన ప్రార్థన చేశాడు. అంతేకాదు, అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా ఏమంటున్నాడు? ఎంత సవాలుతో కూడిన ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆయన 18వ అధ్యాయం 30వ వచనం నుండి నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడి త్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామం ఇశ్రాయేలులగునని వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రమున లెక్క చొప్పున 12 రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తొణుకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అదేమి తర్వాత 2వ మారు ఆ ప్రకారం చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగే చేసి 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయమోద నైవేద్యం అర్పించే సమయం ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు
ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేసివనియు ఈ దినమును కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయమును నీ తట్టునకు తిరుగుచేయదవని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, ఈ రీతిగా ప్రార్థన చేస్తున్న ఇంత సమయము మరి ఎలియాజరు కూడా ఇలాగా ప్రార్థన చేయించుండగా ఒక స్త్రీ వస్తుంది, రెబ్కా. అయితే ఎలియాజరు అన్కాన్షియస్లోకి, ఏలియా, యేసుక్రీస్తు, యోహాను వీళ్ళందరూ నలుగురు మూర్ఛపోయిన వారుగా ఉన్నారు. అంటే కారణం ప్రార్థనా జీవితం. నిజంగా ప్రార్థన చేస్తే నీరసం వచ్చేస్తుంది. నిజంగా ఆరాధన చేస్తే సొమసిల్లిపోతారు. ఈ ఉదయకాలం నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అంటే బలము లేకనే కదా బలపరచమంది. ఏలియాను బలపరిచిన దేవుడు, యేసుక్రీస్తును బలపరిచిన దేవుడు, ఎలియాజరును బలపరిచిన దేవుడు, యోహానును బలపరిచిన దేవుడు నిన్ను నన్ను బలపరుచునుగాక. ప్రేమ మీ మీద ప్రేమను ధ్వజంగా ఎత్తుతున్నాడు. ప్రేమను గుర్తించలేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఇంతని చెప్పలేము. కనుక ఆ ప్రేమను తృణీకరిస్తావా? ప్రేమ చేత నీవు ఉన్నట్లయితే, ప్రేమ నిన్ను ఆవరించినట్లయితే, అదిగో ఆమె ఏమైపోయింది? అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. ఎవరు అంటే మరియా. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు, సర్వోన్నతుడి శక్తి కమ్ముకున్నప్పుడు నీరసమైపోయింది. కనుక బలహీనురాలైంది. దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు, దేవుని ప్రేమ కలిగినప్పుడు, దేవుని ప్రేమను కుమ్మరించినప్పుడు, దేవుని ప్రత్యక్షత కనబడినప్పుడు నిజంగా ఏలియా ఎంత నీరసమైపోయాడు, యేసుక్రీస్తు ఎంత నీరసమైపోయాడు, యోహాను ఎంత నీరసమైపోయాడు, ఎలియాజరు ఎంత నీరసమైపోయాడు. నిజంగా ఆరాధన చేసేవాళ్ళు అలసిపోతారు. నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు సొమసిల్లిపోతారు, మూర్ఛిల్లిపోతారు. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియుడవైన తండ్రి, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు భారం కలిగి ప్రార్థన చేస్తున్నా. ఏలియా మూర్ఛపోయాడు, షులమితి మూర్ఛపోయింది. కారణం, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఆయన సమీపం ఉన్నప్పుడు ఎంత మహిమ ఆవరించిందో యోహానుకి, షులమిత్కి, ఎలియాజరుకి, యేసుక్రీస్తుకి, మరియకు ఆవరించినప్పుడు ఆదరించే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు. కనుక చచ్చిన వాని వలె పడిన యోహాన్ని ప్రత్యక్షమై భయపడకుమని ఆదరించిన మాటలు, బలపరిచిన మాటలు, బలంగా మాట్లాడు. నిజంగా ప్రార్థన చేస్తే, శ్రమలో ఉండి ప్రార్థన చేసినప్పుడు, శ్రమలో ఉండి వస్త్ర చెంగు ముట్టుకొన్నప్పుడు రక్తధార కట్టింది. వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తాం. మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడైన యేసు ప్రభువారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యము నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయుట మానకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్.